బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం, అంతమించిన పెద్ద అబద్ధం ఉండదు. ఇంకా 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తి ఇచ్చాడు జనాలు. బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను, బంగారం అనగా అంగడి. అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం గానీ ఇథిక్స్ మానవ విలువలే ఉండే. అక్కడ ప్రతిదీ అంగడి అయింది. ఇక్కడ బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలు పెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. ఆ బంగారు తెలంగాణలో ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతాడు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4, 5 కాకుండా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనమని కూడా రాజకీయ భిక్ష పెట్టి ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడిదో కాదు, అందరిది తెలంగాణ. ఎవ్వడి తాత జాగిరు కాదు.